బాగా తగ్గిన ఎలక్ట్రానిక్ ధరలు. ఆహా సూపర్. మొన్నే వాటర్ ట్యాంక్ కట్టించిన డబ్బుల్లో సగం దొబ్బేశాం కదా, దాంతో 70 ఇంచుల టీవీ కొనాలి. డ్యూటీలో చేరిన మొదటి రోజే లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగిని. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో పాపం. అయినా ఈ జనరేషన్ ఓపిక ఉండట్లేదబ్బా. వెంటనే ఎవరన్నా లంచం తీసుకుంటారా? అదే నేను చూడు, ఒకరి దగ్గర లంచం తీసుకోవాలంటే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ పనిలో ఎంత రిస్క్ ఉందో క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా డబ్బు మన చేతిలో తీసుకోకుండా మన పాలేరుగాని పంపిస్తాం. అలా ప్లాన్ చేసుకోవాలి. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. అయ్యగారు మీకు ఈ విషయం తెలిసిందా? తెలిసిందిరా. కరివేపల్లి పాలెంలో ఆటో లారీ ఢీ ఇద్దరు ఠా అట కదా. అబ్బా అది కాదండి. ఓ 24 ఏళ్ళ అందమైన అమ్మాయి 64 ఏళ్ళ గవర్నమెంట్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది, అదే కదా? అబ్బా అది కాదండి, మన ఊరికి త్వరలో ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. ఎన్ని ఎలక్షన్లు పెట్టినా గెలిచేది నేనే కదరా. అబ్బా ఇప్పుడు కాలం మారిపోయింది అయ్యగారు. చాలా మంది పిల్లలు చదువుకొని అసలు సర్పంచ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అని క్వశ్చన్లు చేస్తున్నారు. సర్పంచ్ జీతం అసలు 6,000 అయితే మన ఓడి ఇన్ని బిల్డింగ్లు ఎలా కడుతున్నాడని కుర్రోళ్ళు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అబ్బా అయినా ఈ కుర్రనాయలు అంతేరా. ఫోన్ నుంచి గేమ్లు ఆడుకోమంటే పుస్తకాలు తీసి చదువుకుంటానంటారు. అయినా నలుగురు కుర్రోళ్ళతో పనే ఉంది చెప్పు. మనకు ఊరంతా సపోర్టే కదా. ఎలా అన్ని సిల్లుగా తీసుకుంటే ఆ సపోర్ట్ సిస్టమ్ కి సిల్లడిపోద్దు మరి. మీరు గౌడికి ఎదురుగా ఎంత అరిసినా నీ చెప్పేది నిజమేనండి. మీరు న్యూస్ పేపర్ గట్టా చదవడం ఆపేసి ఊరోళ్ళు మచ్చిక చేసుకోండి. లేదంటే సర్పంచ్ కాదు కదా, వాలంటీర్ ఉద్యోగం కూడా అవ్వలేరు. అంటే ఇప్పుడు మనం ఏదో ప్లాన్ చేయాలంటావా? అంతేగా మరి. ఏం చేయాలి? త్వరలో ఏం పండుగ వస్తుందిరా? క్రిస్మస్ వచ్చేస్తుంది. ఈసారి ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? అబ్బా మంచు ఎంత బాగుందో. ఇలాంటి మంచులో ఒక మంచి క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టుకొని దానికి డెకరేషన్ చేసుకొని అలా చిన్న చిన్న చినుకుల్లా పడుతున్న మంచులో ఒక కూల్ కేక్ కట్ చేసుకొని అలా తింటుంటే ఉంటుంది. అయినా మనకు అదృష్టం లేదులే, మన ఊర్లో మంచు పడదుగా. అవును ఐడియా, మంచు పడకపోయినా మనమే మంచున్న ప్లేస్ కి వెళ్తే అర్జెంట్ గా బ్యాగ్ ని ప్యాక్ చేసేసుకుందాం. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అంటే క్రిస్మస్ సెలవులు ఇచ్చారు కదరా, మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. అదేట్రా ఇక్కడే ఉండొచ్చు కదా. నేను ప్రతి క్రిస్మస్ కి మా అమ్మమ్మ ఇంటికే కదరా వెళ్తాను. ఏట్రా మీరు ఎప్పుడు అమ్మమ్మూరు నాన్నమ్మూరు అంటే మన ఊరికన్నా అందమైన ఊరు ఈ ప్రపంచంలో ఉంటదా? గేదెలేసే పేర్లు పెట్టలేసే రెట్లు ఎంత అందంగా ఉంటాయి. మన ఊర్లో సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. మీ అమ్మమ్మ ఊర్లో ఎక్కడో వేస్తాడు తెలుసా నీకు? నాకు తెలియదురా. రాత్రిపూట మనం వీధిలో తిరిగితే మన వీధిలో ఉండే కుక్కని బాబో అని ఎంటపడతాయి. మీ అమ్మమ్మ ఊర్లో అలా ఎంటపడతాయా? ఏమోరా. అసలు మన సొంత ఊరు గురించి ఒక బెంగాలకాయ ఏమన్నాడో తెలుసా? తెలియదురా. ఏమన్నాడు? ఆడ బెంగాల్ అన్నారా? నీకు ఎలా తోంది? అసలు మన ఊరు వదిలిపెట్టేవారంటేనే నాకు అసహ్యం. అలా తోళ్ళు టిక్కి చెక్కలో పుట్టిన శవ పురుగులు అంటోళ్ళు. ఈ ఊరు నచ్చలేదు పులి, అందుకే వెళ్ళిపోతున్నాను. అదేంటి ఏమైంది ఊరికి? చెట్లు లేవా, చెరువులు లేవా, పక్షులు లేవా, పందులు లేవా? అన్నిటికీ మించి పులిగా లేడా? అన్ని ఉన్నాయి, ఉండాల్సిందే లేదు. మంచు లేదు. ఏంటి మంచు లక్ష్మి గారు లేరని ఈ ఊరు నుంచి వెళ్ళిపోతావా? అంటే మంచు మనోజ్ గారా? వాళ్ళు కాదు పిల్లడా. నో. ఇదో తెంగరబుచ్చి ఏమంటది? నో కాదురా తింగరోడా. నో అంటే మంచు తెల్లగా ఉంటది కదా అది. ఓహో మంచా, అర్థమైంది. ఆయన ఆఫ్టర్ అది లేదు ఊరు నుంచి వెళ్ళిపోతావు నువ్వు. ఆయన మంచుతో ఏం పని నీకు? క్రిస్మస్ వస్తుంది కదా పులి, సెలబ్రేట్ చేసుకోవాలంటే మంచు ఉండాలి కదా. అదేటే సెలబ్రేట్ చేసుకోవాలంటే మనుషులు ఉండాలి కానీ మంచు ఎందుకు? నీకు చెప్పినా అర్థం కాదులే, అందుకే నేను ఎవరికి చెప్పకుండా అంటార్టికా వెళ్ళిపోతున్నాను. అక్కడే ఆ మంచులో హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటాను. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అంటార్టికా వెళ్తున్నావా? వద్దేసులుదా, ఆ మంచులో నేను ఎవరన్నా చూస్తే పెంగ్విన్ అనుకుంటారు. ఏమనుకున్నా పర్లా, నేనైతే మంచు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఐ వాంట్ స్నో అంతే. నన్ను అయితే ఆ పెద్దవని చూసాడు, దీన్ని ఎలా ఆపుతాడో చూద్దాం. సునీత నువ్వు ఊరు నుంచి బయటకు వెళ్తే నేను ఒప్పుకోను. మా నాన్నే ఒప్పుకున్నాక నువ్వెవడ్రా కేక్ పైన కొవ్వొత్తిలాగా? అది కాదే, నువ్వు లేకుండా నేను. ఏంటి? అదే నువ్వు నేను ఊరంతా కలిసి ఇక్కడే ఉల్లాసంగా సెలబ్రేటింగ్ చేసుకుందామని. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే మంచు లేదు కదా. నువ్వేం కంగారు పడితే అయితే మంచిది, నేనే తెప్పిస్తాను. ఇదేమైనా అమెజాన్ లో ఆర్డర్ పెడితే వచ్చేసేదా? తెప్పించేస్తాను అంటున్నావు. సునీత ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. అలా నేనెందుకు అనుకుంటాను పులి? అబ్బా అలా కాదే, నాకు పొద్దున వరకు టైం ఇవ్వు. అమలాపురం అమెరికా చేసేనా, అమెరికా అమలాపురం చేసేనా, ఈ ఊరంతా మంచు కురిసేలా చేసి నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. Pepsodent Gum Care. One defense against 5 gum problems. Buy now. एक टमाटो से सांबर बनाने के लिए आलू चाहिए, ड्रमस्टिक चाहिए, कैरेट चाहिए, सांबर पाउडर चाहिए,
గిఫ్టులతో ఆ జనాలు మళ్ళీ మన వైపు తిప్పుకోవాలి. అయ్యగారు ఏంటండి ఇవన్నీ? గిఫ్టులు రా గిలక్కాయ్. అది తెలుస్తుందండి, ఇవన్నీ ఎందుకని? ఏ పంచలోంచనా దొబ్బుకొస్తారా? లేదు కొందచ్చా. మీరు కొండవా? ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వని తెలియదు మీకు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందండి? అదేరా రాజకీయం అంటే. ఎలాగో క్రిస్మస్ పండుగ ఉంది కదా, క్రిస్మస్ తాత వేసం వేసి ఈ గిఫ్ట్లన్నీ ఊరి జనాలకు పంచేస్తా. దెబ్బకి మంచి మార్కులు కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా నేనే అయిపోతాను. అబ్బా సూపర్ ఐడియా అయ్యగారు, కానీ ఖర్చు ఎక్కువ పెట్టారు. రే ఇది కూడా పెట్టుబడేరా. ఇప్పుడు పాలాడితే రేపు రూపాయి వస్తుంది. బాబోయ్, రంగస్థలంలో ప్రెసిడెంట్ గారి కన్నా పెద్ద రాజకీయం అండి బాబు ఇది. మరేమనుకున్నావు ప్రెసిడెంట్ అంటే? కదా ఆ దానయ్య గారి డ్రామా కంపెనీకి వెళ్ళి కిస్మిస్ తాత బట్టలు తెచ్చుకుందాం. ఏంటి కిస్మస్ తాత గెటప్పా? నీకు అదిరిపోద్ది. అదిరేటి డ్రెస్ నేనేస్తే బెదిరేటి డ్రెస్ మీరు చూస్తే దడా జనాలందరికి దడా. అల్లుడు ఏమైందిరా? లారీ టైర్ కింద నలిపోయి నిమ్మకాయలు అలా కూర్చున్నావు. ఒరే మాయ మళ్ళీ నాకు పరీక్ష ఎదురైందిరా. ఇంకేరా రాయడం మానే. ఎలాగో నువ్వు రాసినా సరే ఫెయిల్ అవ్వకుండా ఉండవు కదా. రాయడం మానేస్తేనే బెటర్. పేపరు పెన్ లో ఇంకు రెండు సేవ్ అయినట్టే. నేను చెప్పే స్కూల్లో పరీక్ష కాదురా, నా ప్రేమ పరీక్ష. ఏమైందిరా? సునీత ఉంది కదా, చచ్చిపోయిందా? చచ్చిపోవడం ఏంటి అప్సెకండ్ పెదవా? మరి ఏమైందిరా? దానికి మంచి కావాలంట. ఇంకే మంచిగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ మొక్కలు తీసుకెళ్ళి ఇచ్చేయ్. దానికి 5 మొక్కలు కాదు, ఈ విలేజ్ మొత్తం ఐస్లాండ్ అవ్వాలట. ఏంట్రా గొంతమ్మ కోరికలు? అసలు అవదని చెప్పలేకపోయావా? ఈ ఊర్లో మంచి లేకపోతే అది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అంటార్టికి వెళ్ళిపోద్దట. అంటార్టికా కాకపోతే అండమానికి పొమ్మ. ఇంజెక్షన్ వేయించుకున్న పిల్లవాడిలాగా నువ్వు నీ ఏడుపును. సర్లే ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు ఊర్లోకి మంచి అంటే ఎలా తీసుకురాగలం? అరే అల్లుడు ఐడియా. నా జీవరమయ్య. అది కాదు, ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేయడానికి ఒకే ఒక్కడున్నాడు. వాడు ఖచ్చితంగా గంట కొట్టి మరీ మనకు సొల్యూషన్ ఇవ్వగలడు. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, పండు తెచ్చావా, ఊర్లో పెట్టావా, చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ, చిలక. ఏటమయ్యా ఇది ఎలా సేకిపోతున్నాడు? అదా ఐస్ లో అలా చేతులు ఎత్తి ఎత్తి చేతులు వంగిపోయి వంకర్లు అయిపోయాయి. అందుకే అలా వణుకుపోతూ ఉంటాయి. అరే అప్పారో చెప్పరా శేఖరు, నీతో పెద్ద పని పెట్టిందిరా. విషయం ఏంటంటే ఇప్పుడు మన ఊరంతా మంచు పడాలరా. మన ఊర్లో వానలే సరిగ్గా పాడు, ఇక మంచి అలా కుదురుతుందిరా. అదేరా నువ్వే ఏదో చెయ్యాలి. అసలుకే మా అల్లు డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నాడు. నాయా అసలు ఇటు వల్ల వద్దంటవా? అరే ఆడి గురించి నీకు తెలియదురా. 2వ క్లాస్ తప్పడం వల్ల ఇలా ఐస్ అమ్ముకుంటున్నాడు గాని లేకపోతే వాడి తెలివితేటలకి వాడు ఐన్స్టీన్ అవ్వాల్సినోడు రా. యారా అప్పారో నిజమే కదా? అంటే నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావురా. మాయా ఒకడొక డబ్బు కొట్టుకోవడం మానేసిన ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి రా. ఇప్పుడు మంచి అంటే మంచు కురిసే వేళలో మల్లె విరిసేది ఎందుకో, అయినా ఈ మల్లె విరిసే మంచులో మనసు విరిసేది ఎందుకో, ఎందుకో అసలు ఎందుకో? చెప్పు ముందు. నీ ప్రాబ్లం సొల్యూషన్ ఉందా బాయ్? అత్తమ్మా అత్తమ్మ ఆవిడ ఎప్పుడు చచ్చిపోయింది. రే నాకు పెళ్లి అవ్వలేదు కదరా. నేను మాట్లాడుతున్నా నీకు అమ్మన పెళ్లి గురించి కాదు, తల్లి గురించి. ఓహో అత్తమ్మ అంటే మనిషి కాదు, మిషన్. మంచు కురిపించే మిషన్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదది, తయారు చేయాలి. ఎలా చెప్తా. నన్ను కూడా హెల్ప్ చేయమంటారా ఏంటి? నువ్వు నీ ఉనికి చేతులతో చేస్తే అది హెల్పింగ్ అవుతావు, పెద్ద డంపింగ్ అవుతుంది. ఒరే అల్లుడు పదరా మనం మిషన్ తయారు చేసుకుందాం. ఒరే అల్లు ఓ పని అయిపోయిందిరా. రేపు పొద్దున్నే వచ్చేసి ఇవన్నిటిని సెట్టింగ్ చేసేద్దాం. ఓకేనా? అలా కాదురమ్మయ్య, టైం లేదు కదరా. టైం కావాలరా, నా దగ్గర ఓపిక లేదు. ఈ ఎల్సిపోయిన మనసుతో నేను ఇప్పుడు ఫోకస్ చేయలేను. రేపు పొద్దున్నే వచ్చేస్తాను, మొత్తం సెట్టింగ్ చేసేద్దాం. ఓకేనా? రాత్రంతా రెస్ట్ తీసుకుని ఉదయం రాయడానికి ఇది బల్లో పెట్టే టెస్ట్ కాదు, ప్రేమ పరీక్ష. మామగారు లేకపోతే మనమే మొదలెట్టేద్దాం. అరే అల్లుడు తయారు చేస్తావా? చేశారు రా, చూడు స్టార్టింగ్ కూడా చేస్తా.
నేను క్రిస్మస్ గిఫ్ట్లు ఇస్తున్నానని ఆ మంచు తల్లి కూడా కరుణించి ఎలా మంచు కురిపిస్తుందో చూడరా. ముంచే వాళ్ళకి మంచి ఎప్పుడు తోడుగానే ఉంటుందిలే అయ్యా. ఏంటి? ఏం లేదయ్యా, మంచి వాళ్ళకి మంచు తల్లి ఎప్పుడు తోడుకుంటుంది అంటున్నాను. శబాస్. ఈ మంచు చూస్తుంటే నా వయసు మర్చిపోయి చిరంజీవిలో స్టెప్ వేయాలనిపిస్తుందిరా. ఒక సెల్ఫీ అప్లోడ్ చేద్దామా? ఎస్, ఇది మనం కలిసి కొన్నాం కదా. నీది ఇంకా కొత్తదిలా ఉంది. ఎలా? ఎందుకంటే నేను రిన్ మ్యాటిక్ లిక్విడ్ తో వాష్ చేస్తాను. దీని బ్రైట్ లాక్ టెక్నాలజీ బట్టల యొక్క కొత్తది లాంటి మెరుపుని లాక్ చేస్తుంది. రిన్ మ్యాటిక్ లిక్విడ్, కొత్తది లాంటి మెరుపు. రిన్ మ్యాటిక్ లిక్విడ్ 1 లీటర్ కేవలం 99 రూపాయలు మాత్రమే. ఈ దెబ్బకి ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా నేనే గుర్తు రావాలి. అయితే ఇంకెందుకండి లేటు, వెళ్ళి పంచేద్దాం పదండి. ఒరే అదవా, అలా కాదురా. ఈ రోజు రాత్రి కరెక్ట్ గా 12ంటికి క్రిస్మస్ తాత ఏసం కట్టి అప్పుడు ఊరంతా తిరిగి గిఫ్ట్లు పంచితే మన కోసం మన ప్రెసిడెంట్ గారు ఎంతో చేశారు కాబట్టి ప్రతిసారి ఆయన్నే గెలిపించాలని జనాల్లో సింపతి వర్కౌట్ అవుద్ది. దాని తర్వాత సంవత్సరం అంతా మనం దోచుకున్నా అడిగేవాడు ఎవడు లేడు. దీనినే మరి రాజకీయం అంటారు. అయ్య బాబోయ్, 100 నక్కలకున్నా తెలివి మీ ఒక్కలకు ఉందండి. మరి అప్పటిదాకా మీ మంచి వాళ్ళ గిఫ్ట్లన్నీ తడిసిపోతాయి కదండి. నువ్వు ఒక పని చేయి, ఆ గిఫ్ట్లన్నీ గోన్ సంచిలో కట్టేసి మన వెనకాల దొడ్లో ఆడి రాత్రి పంచేటప్పుడు తీసుకెళ్దాం. ఓరి బాబాయ్, ఎవరు? అయ్యగారు మీరా? అవునరా నేనే. ఎలా ఉంది మన గెటప్? అదిరిపోయిందండి. కేక్ మీద సెర్రి పండ్లాగా ఎంత చక్కగా ఉన్నారో. ఏమనుకున్నావు మరి? ఊజన్ ఉందని పిలిచావుగా, పిలిచేశానండి. లోపలికి వెళ్ళి గిఫ్ట్లు కూడా అట్టుకొచ్చాయి, వెళ్ళి పంచి పెట్టేద్దాం. సరేనండి. అయ్యా 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 అయ్యా, గిఫ్ట్లు అదే కనపడింది. ఏమయ్యాయి అన్నాను. అదే నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. ఈ ప్రెసిడెంట్ దగ్గర నుంచి గిఫ్ట్లు తప్పేస్తారా? ఎవర్రాళ్ళు? సునీత ప్రేమ పొందడం కోసం పులిగాడు తయారు చేసిన మిషన్ సునీతను అంటార్క్టికా వెళ్లకుండా ఆపగలిగిందా? అలాగే ఊరి జనానికి ప్రెసిడెంట్ పంచుదాం అనుకున్న గిఫ్ట్లు ఎవరు దొంగలించారు అనే విషయాలకు సమాధానాలు నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అందరికి మేరీ క్రిస్మస్.